మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం మేడారం సమీప ప్రాంతంలో ఉన్నాం. మేడారం ఎక్కడైతే నార్లాపురం క్రాస్ రోడ్ వద్ద దాదాపు ఈ బుధవారం రాత్రి పెద్ద యాక్సిడెంట్ జరిగింది. దాదాపు ఈ యాక్సిడెంట్లో చాలామంది కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఒక ఆటో ఒక తోపుడు బండిని ఢీకొనడంతో దాదాపు 60 మంది గాయాల పాలయ్యారు. నిజానికి రోడ్డు చీకటిగా ఉండటం, మూలమలుపులు ఎక్కువగా ఉండటం, అక్కడ సరైన పరిస్థితులు లేకపోవడంతో ఆ తోపుడు బండిని ఒక వృద్ధుడు నడుపుతున్నాడు. తోపుడు బండిని మరో ప్రయాణికులు దాదాపు 60 మంది దానిలో ఉన్నారు. 6 ఉన్నారు. ఆ ప్రయాణికుల్లో ఏదైతే ఆటో ఢీకొనడంతో అప్పటికే 5 గాయాలయ్యాయి. దీనిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. దీనికి సంబంధించి స్థానికులు, ప్రయాణికులు అటువైపు వెళ్తున్న వాళ్ళంతా కూడా గుమిగూడటం జరిగింది. వెంటనే సంబంధిత 108 కానీ ఇతరులకు కానీ సమాచారం అందించారు. మనమంతా కూడా సంఘటన స్థలంలోనే ఉన్నాం. వీళ్ళు సడన్ గా ఇంకా అది ఎట్లా అయిందో తాత అటు సైడ్ నుంచే పోతున్నాడు. ఆ పెద్ద ఆయన అటు సైడ్ నుంచే పోతున్నాడు. వీళ్ళేది తప్పు. వాళ్ళ బండిని ఇటు దియ్యపోయి వాళ్ళు అటు పోయి ఇటు పడ్డారు. ఎగిరి పడ్డది ఇదే ఆటో. ఎగిరి ఒక్కసారి పడేసరికి మేము సడన్ గా ఊరుకొచ్చినాం అన్నమాట. ఇదే ఇగో అగో ఎదురుగా ఉన్నదే మా షాప్. ఇటు నుంచి ఇటు పోతుంది. ఇక్కడికి నార్లాపూర్ పక్క ఊరే. ఇక్కడ నుంచి వాళ్ళు గుండాల నుంచి వస్తున్నారంట. వీళ్ళు మేడారం దర్శనానికి వస్తున్నారు. వాళ్ళు ఇదే ఫస్ట్ సర్కిల్ కదా. ఈ సర్కిల్ కాడ ఒక్క స్పీడ్ బ్రేకర్ లేదండి. లేదు, కరెంట్ లేదు. స్పీడ్ బ్రేకర్ ఉంటే ఏంటంటే అటు నుంచి వచ్చే ఏమో స్పీడ్ వస్తారు కార్లు, ఇటు నుంచి పోయే వాటి కూడా మస్తు స్పీడ్ పోతాయి. ఏంటంటే ఆ టర్నింగ్ దగ్గర 2-3 స్పీడ్ బ్రేకర్లు ఉండాలి. ఇక్కడ కూడా ఉండాలి. ఉంటే మాత్రం ఇలాంటివి జరగవు. లాస్ట్ ఇయర్ సేమ్ జరిగిందండి ఇక్కడే. మేము లాస్ట్ ఇయర్ ప్రతి ఇయర్ మేము ఇక్కడ షాప్ పెడతాం. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే యాక్సిడెంట్ అయింది. అటు నుంచి కార్ వస్తుంది, ఇటు నుంచి ఇది గుద్దితే వాళ్ళకి ఫుల్ కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి. లాస్ట్ ఇయర్ స్పీడ్ బ్రేకర్స్ ఉంటే లైటింగ్ లేకపోవడం. ఇక్కడ అక్కడ కంపల్సరీ స్పీడ్ బ్రేకర్స్ ఉండాలి. మాకు షాపులకే భయం అయింది. ఎప్పుడు ఎవరు ఎట్లా వచ్చే తెలియదు కదండి. ఇప్పుడు జాతరకు వచ్చే వాళ్ళు అంతా డ్రింక్ చేసి ఉంటారు. అదేమైంది వాళ్ళు స్పీడ్ పోవడం వల్ల మా షాపులోకి ఏం దూరుతాయో అనేసి భయం అవుతుంది. మా మూల మీదనే మా షాపులు ఉంటాయి. అట్లా స్పీడ్ బ్రేకర్స్ కంపల్సరీ అరేంజ్ చేపియాలి. ఫుల్ వచ్చే టైం ఫ్లోటింగ్ ఉన్నది. ఇప్పుడు మరి కరెంటు దియరా ఇప్పటి వరకు కరెంటే లేదు. మాకు ఇవాళ షాపులలో కూడా మాకు ఇవాళ వచ్చినాయి. అంటే స్పీడ్గా వాహనాలు వెళ్ళటం ఒకటైతే ఓవర్టేకింగ్ ఒకటి, ఓవర్లోడ్ ఒకటి. దీనికి సంబంధించి రోడ్డు మీద లైటింగ్ సరిగా పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల జాతర సమీపిస్తుండటంతోనే ఇంకా 20 రోజులు జాతర ఉన్నప్పటికీ కూడా దాదాపు ఈ క్రమంగా రద్దీ ఎక్కువ కావడం బుధవారం రాత్రి ఈ సంఘటన కారణమైంది.